దుప్పి అవివేకం. ఓ దుప్పికి బాగా దాహం వేసి అది నీటిని తాగడానికి ఓ కాలువ వద్దకు వచ్చింది. అది తాగడానికి నీటిలో తలవంచగా తన ప్రతిబింబం కనిపించింది. తన సుందరమైన కొమ్ముల్ని చూసుకొని ఇలా అనుకుంది, ఆహా, ఎంత అందమైన కొమ్ములు నావి. మెలికలు తిరిగి మెరిసే నా కొమ్ములు ఇంకెవరికీ లేవు. అందుకే మా గుంపులో నేను అందంగా కనిపిస్తాను అని తన కాళ్ళ వైపు చూసింది. శుభ్రత లేని ఆ కాళ్ళు నల్లగా దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడు అనుకుంది, అయినా ఏం పర్వాలేదు, నాకు అందమైన కొమ్ములున్నాయి కదా అంటూ నీటిలోని తన కొమ్ములకేసి పదే పదే చూసుకుంటుండగా ఒక వేటగాడు దుప్పిని తమ వేటకు లక్ష్యంగా చేసుకొని అటువైపుకు వచ్చాడు. వేట కుక్కల అరుపులను విన్న దుప్పి వేటగాళ్ళను చూసి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. అది ఎంత వేగంగా పరిగెత్తగలదో రెట్టింపు వేగంతో పరిగెత్తసాగింది. అలా వేటగాళ్ళ బారి నుండి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. కానీ వేట కుక్కలు తొందరగానే దుప్పి వాసనను పసిగట్టాయి. దుప్పి ప్రాణాల్ని కాపాడుకోవడానికి భయంతో పరిగెడుతుండగా తన పొడవాటి కొమ్ములు చెట్లలో ఇరుక్కుపోయాయి. పరిగెత్తలేకపోయింది. దాంతో వేటగాడు బాణంతో దుప్పిని చంపివేశాడు. శుభ్రత లేని కాళ్ళు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ సుందరమైనవిగా భావించిన కొమ్ములు తన చావుకు కారణమయ్యాయి. ఇందులో నీతి, అందంగా ఉన్న కొమ్ముల కన్నా ఉపయోగకరమైన పాదాలే మిన్న. ఒక యాత్రికుడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. చాలా అలసిపోయాడు. అందువల్ల అతను ఒక చెట్టు నీడలో విశ్రమించాలని నిశ్చయించుకున్నాడు. పక్కనే గల ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని కునుకు తీయసాగాడు. ఇంతలో అతనికి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. నేను నిన్ను గుర్తించాను, ఇక్కడే ఆగిపో, లేదంటే నిన్ను పట్టి చంపేస్తాను అని భయపెట్టించే ఆ గంభీర స్వరం వినిపించింది. యాత్రికుడు భయపడి నిద్రలేచి అటు ఇటు చూడసాగాడు. చెట్టుపైనున్న చిలకను చూశాడు. చిలక నిన్ను నేను పట్టి చంపేస్తాను అని గట్టిగా అరిచింది. యాత్రికుడు గబగబా అక్కడి నుండి బయలుదేరాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఇంకో పెద్ద చెట్టు కనిపించింది. అతను ఆ చెట్టు కింద విశ్రమించదలిచాడు. ఇంతలో మరో తీయని స్వరం వినిపించింది. యాత్రికుడా, నీకు మంచి నీరు ఫలములు ఏమన్నా కావాలా? కాసేపు ఇక్కడ విశ్రమించండి అని మృదుమధురమైన స్వరం వినిపించింది. యాత్రికుడు ఆశ్చర్యంగా అటు ఇటు చూశాడు. ధ్వని ఏ వైపు నుంచి వస్తుందో గమనించాడు. చెట్టుపై ఇంకో చిలుక కనబడింది. ఇంతలో చిలుక రివ్వున ఎగిరిపోయింది. యాత్రికుడు ఆశ్చర్యంగా, ఈ రెండు చిలుకల మాటల్లో ఎంత వ్యత్యాసం ఉంది, ఇందులో మర్మం ఏంటి అనుకొని రెండవ చిలుకను వెంబడించాలని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా రెండవ చిలుకను వెంబడిస్తూ సమీపంలో గల ఒక ఆశ్రమంలోకి నేరుగా ప్రవేశించాడు. ఆశ్రమంలో ఒక సాధువు ధ్యానంలో మునిగి ఉన్నాడు. అప్పుడు చిలుక, స్వాగతం యాత్రికుడా, మంచినీరు ఫలాలను స్వీకరిస్తారా లేదా కాసేపు విశ్రమిస్తారా అని పలికింది. చిలుక మాటల్ని విన్న సాధువు ఇలా అన్నాడు, ఓ బాటసారి, నీకు మేము ఏ విధంగా సహాయపడగలము అనగానే యాత్రికుడు, మునివర్య, నేను ఈ మధురంగా మాట్లాడే చిలుకను వెంబడిస్తూ మీ ఆశ్రమంలోకి ప్రవేశించాను. అడవిలో ఈ చిలుకను పోలి ఉండే ఇంకో చిలుకను చూశాను. కానీ భయంకరమైన స్వరాన్ని ఎందుకు కలిగి ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మునివర్య అని అడిగాడు. సాధువు నవ్వుతూ, ఒకసారి ఒక తల్లి చిలుక రెండు చిలుకలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక చిలుక వేటలో వేటగాడికి దొరికిపోయింది. రెండవది చెట్టు నుండి పడిపోయింది. అది తీవ్రంగా గాయపడి ఉన్నది. దానిని రక్షించి ఆశ్రమానికి తీసుకువచ్చాను. ఆశ్రమంలో నేను నా శిష్యులకు చెప్పే మంచి మంచి కథలు పాఠాలని వింటూ పెరిగి పెద్దదయింది అని ముగించాడు. ఇందులో నీతి, పుట్టుకతో సంక్రమించే లక్షణాల కన్నా
పెరిగిన పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.